నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ ప్రజల ఆరోగ్యం గాడి తప్పి వింత పోకడలకు దారితీస్తున్న తరుణంలో భారత ప్రధాని మోడీ గారు తన అనుభవంతో భారత వారసత్వ ఆరోగ్య సంపద యోగ ప్రపంచానికి అందించేలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను ఒప్పించి విశ్వవ్యాప్తం చేసినందుకు అందరూ ఆయనకి రుణపడి ఉండాలని యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, సర్జరీలు, ట్రాన్స్ప్లాంటేషన్ మరియు అర్ధాంతర చావులు పెరిగిన ఈ తరుణంలో ముఖ్యంగా కరోనా సమయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన ఫిట్నెస్ మంత్రతో ఇచ్చిన వీడియో ప్రపంచవ్యాప్తంగా మరణాలు తగ్గించడానికి దోహదపడిందని, అలాంటి వ్యక్తి నా భూతో నా భవిష్యత్తు అని అలాంటి ఫిట్నెస్ మంత్ర గురించి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా 21 రోజుల అవగాహన సదస్సులు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం యోగాంధ్ర ప్రజారోగ్య పథకం పేరుతో ప్రారంభించింది. మోడీతోనే ప్రారంభించాలని నిర్ణయించడం ఆంధ్రుల అదృష్టం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అద్భుత రాజధాని అమరావతి యోగాంధ్ర పథకంతో దేశంలో ఖ్యాతి గడించడం చరిత్రలో నిలిచిపోతారని, అలాంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యోగాంధ్ర పథకానికి యోగ శక్తి సాధన సమితి పూర్తిస్థాయి మద్దతు అందించనున్నట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం నందు సంఘ కార్యదర్శి కొండవీటి సుమతి, ఎస్పా భారత్ ఉపాధ్యక్షుడు భూతపాటి ఉదయ్ కుమార్, ముంజంపల్లి శివకుమార్, సయ్యద్, అస్రుపు నిసా, కార్యదర్శి నాగరాణి ప్రసాద్, అబ్దుల్ రబ్, ఫిజియో డాక్టర్ గోపి సుధా, రామరాజు, విఠల్ వగైరా థెరపిస్టులు పాల్గొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మా యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ, మా అనుబంధ సంస్థ ఆస్పా భారత్ జాతీయ కార్యవర్గ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం కొరకు యోగాంధ్ర పథకాన్ని తీర్మానించి అతి త్వరగా ప్రజలకు చేరువయ్యేలాగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే 2025 జూన్ 21 తారీఖున విశ్వ యోగ గురు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆంధ్రుల అదృష్టం. ఎందుకంటే ప్రజల్లో రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, సర్జరీలు, మానవ అవయవాల మార్పిళ్లు, అర్ధంతర సావులు పెరిగిపోయిన ఈ తరుణంలో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటే సాల్వ్ చేసుకునేలాగా ఉన్న ఏకైక మార్గం యోగా. యోగాతో అద్భుత ఆరోగ్య జీవితం గడిపేలాగా ఉన్న విషయాన్ని ముందుగా మన మోడీ గారు గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని ఒప్పించి ప్రపంచ ప్రజల్ని ఒక మంచి దారి ఆల్టర్నేటివ్ మెడిసిన్ చేశాను. ఆక్యుపంచర్లో 3 years నుంచి చేస్తున్నాను. చాలామంది పేషెంట్స్కి క్యూర్ చేశాను. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. గుడ్ రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళకి. నేను విజయవాడలో దాదాపు 15 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నాను. ఆక్యుపంచర్. మా గురువు గారి ద్వారా చాలా నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. మా గురువుగారు ఆదేశిస్తే ఏదైనా తగ్గగలము. ఇవాళ పెరాలసిస్ కేసులు కనీసం ఒక వేల కేసులు నేను చేస్తున్నాను ఇదే సిటీలో. ఎంత క్రానిక్ అయినా, ఎంత బెడ్ రీడ్ అయినా సరే వారంలో నడిపేయగలం. ఎలాంటి అయినా సరే, ఆఖరికి ఏ నొప్పి అయినా సరే నిమిషాల్లో తీసేయగలము. దాదాపు 15 సంవత్సరాల్లో
కనీసం 10,000 మంది కంటే ఎక్కువ మందికి నేను వైద్యం చేస్తున్నాను. క్రిటికల్ కేసులు కూడా అవుతాయి. అవునండి, వైద్య విధానం అవునండి, ఎలాంటి అయినా సరే. ఆఖరికి నేను కోమాలో ఉన్న కేసులు కూడా చేసుకున్నాను. కాకపోతే టైం పడుతుంది, ఎంతో పరిచయం పెరిగింది, ఇంకా ఎక్కువ చేయగలిగాను. ఇంకా ఎక్కువ అంటే ఏదైనా సరే, తలనొప్పి దగ్గర నుంచి ఏమైనా సరే, ఆఖరికి ఏదంటాం సరే, కిడ్నీలో రాళ్ళు ఇలాంటివి అయినా సరే, గాల్ బ్లాడర్లు తీసేస్తున్నారు ఇవాళ. మేమైతే తీయాల్సిన అవసరం లేదంటాము. అలాగే కిడ్నీలో స్టోన్లకి కిడ్నీలు కూడా తీసేసి ఉన్నాయి, కొన్ని కిడ్నీలు సర్జరీలు అంటున్నారు. మేమైతే సర్జరీలు అక్కర్లేదు, కిడ్నీల్ని అలాగే ఉంచి కిడ్నీల్ని మనం మంచిగా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. అండి, నా పేరు ఉదయ్ కుమార్, ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ థెరపీ చేస్తున్నానండి. ఫస్ట్ నేర్చుకుంటూ మన మాకాల సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకొని సొంతగా ఇప్పుడు చేస్తున్నాను. అంటే ఈ ఆక్యుపంక్చర్ వచ్చేసరికి బేసిక్గా పల్సు, నాడీ వైద్యం. ఇది పల్స్ చూసి మన ప్రాబ్లం, బాడీలో ఏ ప్రాబ్లం ఉంది, ఆర్గాన్స్లో ఉందా, ఏది ఉందని ఈ చలవ తత్వం, వేడి తత్వం, హై సర్క్యులేషన్, లో సర్క్యులేషన్, దాని మీద మన బాడీలో దాని మీద బేస్ చేసుకొని మన యొక్క ఆర్గాన్ తీరు ఎలా ఉంది దాని ప్రకారంగా ఈ వైద్యం చేస్తామండి. ఈ వైద్యంలో ఏంటంటే ఎక్కువగా పెయిన్కి సంబంధించి 100% తగ్గుతాయండి. హెడేక్ అని, మైగ్రేన్ అని, సయాటికా, గ్యాస్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇది షోల్డర్ పెయిన్, వీటిలన్నిటికీ ట్రీట్మెంటు 100% తగ్గుతుందండి. ఈ వైద్యం చేయడానికి కారణం మన మాకాల సత్యనారాయణ గారు అంటే ప్రధానంగా ఈ అవకాశం కల్పించిన మీడియాకి సార్కి ధన్యవాదాలు. గంజంపల్లి శివకుమార్ అండి. గంజంపల్లి శివకుమార్, ఆస్మా భారత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండి. జూన్ 1 నుంచి 21 తారీఖు దాకా తలపెట్టినటువంటి ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని విచ్చేసినటువంటి రాష్ట్ర అనుభవం నుంచి విచ్చేసినటువంటి ఆస్మా భారత్ మరియు యోగ శక్తి సాధన సమితి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మోడీ ఇంటింటికి మోడీ మంత్ర అనే నినాదాన్ని రాష్ట్రం మొత్తం ముందుకు తీసుకెళ్తున్నామండి. ఆస్మా భారత్ మరియు యోగ శక్తి సాధన సమితి ఆధ్వర్యంలో మాకు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు అందరికీ పేరు పైన ధన్యవాదాలండి. మొన్న పోయిన ఆదివారం గుంటూరులో రాష్ట్ర చైర్మన్తో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామండి. అద్భుతంగా రిజల్ట్స్ వస్తుందండి. రేపు జరగబోయేటువంటి 1వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి మన అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికితీసే ప్రక్రియలో ఒకటైనటువంటి ఈ యోగా నవీన రూపాంతరమే ఆక్యుప్రెషర్ అండి. అందరూ వినియోగించుకొని ఈ అవకాశాన్ని మంచి ఆరోగ్య ఆంధ్రాగా, యోగాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. నమస్తే. గట్టిగా. నా పేరు ప్రసాద్ నారగారి, ఉయ్యూరు మాది. నేను గత 17 సంవత్సరాలుగా ఈ ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తున్నాను. కొరియా ప్రొఫెసర్ జోహో గారి దగ్గర కొంతకాలం నేర్చుకున్నాను. అట్లాగే తిరుపతి పెదపూడి ప్రసాదరావు గారు, రఘురామ్ గారు అని వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత రాజేశ్వరి గారని వారి దగ్గర సుజోక్ అనే విద్య వాళ్ళ దగ్గర నేర్చుకోవటం, తర్వాత మాకాల సత్యనారాయణ గారు, వీళ్ళందరి దగ్గర కలిపి ఈ వైద్యం నేర్చుకోవడం జరిగింది. ఈ వైద్యం వల్ల మనకి ఎటువంటి మందులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము కొన్ని వందల మందికి ఈ సైడ్గా కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పులు కానీ, ఇవన్నీ కూడా ఎటువంటి సర్జరీస్ కానీ, ఎటువంటి మందులు కానీ లేకోకుండా చేయగలిగి చాలామందిని ఈ 16-17 సంవత్సరాల్లో చేయగలిగాము. ఇక ముందు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.